ఇదంతా ఒక గంటలో అయిపోతుంది కదా. వాళ్ళిద్దరు చూడి బానే ఉంది కదా. నాకు తెలీదు, ఇది నాకు కూడా ఫస్ట్ టైం. ఇదిగోండి, ఇది పట్టుకోండి. చూస్తావంటే తీసుకో. ఇప్పుడు దారి కట్టండి. పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏంటి బాబు నువ్వేం చేస్తున్నావు? ఏం బాబు సిద్ధార్థ్, నువ్వేమనుకున్నావు? నువ్వు అబద్ధం చెప్పినా పట్టుబడమనుకున్నావు. త్వరగా కానీ అంటే ఏమవుతుంటే దాడిపోతుంది. పంతులు గారు, మీరు కొంచెం సైలెంట్ గా ఉండి, మీకు తర్వాత చెప్తాను. కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేయనండి. ఏమండి, మీరు అందరు చదువుకునే వాళ్ళే కదా. ఇది చూడండి, ఇవాళ న్యూస్ పేపర్. ఇందులో ఏం రాస్తుందో నీకు తెలుసా? చెప్పు. ఈ భాష నాకు తెలీదు. నువ్వంతా మర్చిపోతావు, నీకు పెళ్లి చేసుకోవడం మాత్రం గుర్తుందే. ఇప్పుడు నువ్వెందుకు ఈ పెళ్లి ఆపుతున్నావు? చూడండి, నేను ఇప్పుడు మీకు చెప్పలేను. ఇది షాకింగ్ అయిన విషయం. మీకు చెప్తే షాక్ అవుతారు. ఏంటి? స్ట్రైట్ పాయింట్కి వస్తాను. కొన్ని రోజుల క్రితం జరిగిన విషయం ఈ పేపర్లో పడింది. ఇది నేను మీ అందరికీ చెప్తాను. కొన్ని రోజుల క్రితం ముంబై హైవేలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అయితే అంటావేంటి? చెప్తున్నా కదా, వినండి. ఇంతకీ నువ్వేం చెప్పొస్తున్నావు? అంకుల్, ఇతని పేరు సిద్ధార్థే కాదు. ఇతని పేరేంటంటే, ఆ రోజు ఓంకార్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది. అతని పేరు ఓంకార్. ఇదిగో చూడండి, అతని ఫోటో చూడండి. అమ్మాయి అబ్బాయి, మీ ఇద్దరు కలిసి మా అందరిని మోసం చేస్తున్నారా? నువ్వు చనిపోయే న్యూస్ లో వస్తే ఇక్కడేం చేస్తున్నావు? ఒక చనిపోయిన అతను తాళి కట్టకూడదు. ఇటీ తొందరరా. ఏంటి?
అతనేమన్నాడు? నేను చనిపోయానా? ఇదెలా సాధ్యం? నువ్వు నిజంగా ఎవరో చెప్పు. ఈ విషయం నాకు కూడా తెలియదు. ఒకే రాత్రిలో అంతా మర్చిపోయాను. ఇక నేను చనిపోయాను న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. నాకేం అర్థం కావట్లేదు. కానీ నాకంతా అర్థమైంది. నువ్వే ప్లాన్ మొత్తం చెడగొట్టేశావు. ఇప్పుడేం మొహం పెట్టుకుని మా ఇంటికి వెళ్ళాలి? మా నాన్న 5 పైసలు కూడా నాకు ఇవ్వడు. ఇప్పుడు నేను స్పెయిన్కి కూడా వెళ్ళలేను. అంతా నీ వల్లే జరిగింది. అయితే దానికి నేనేం చేయగలను? నీకు నీ పని మాత్రమే ముఖ్యమైపోయింది. మిగతా వాళ్ళ గురించి ఆలోచించవా? అవును, అంతా నా తప్పే. నువ్వెవరో ఏంటో ఆలోచించుకోకుండా నీకోసం నేను రిస్క్ చేసి హెల్ప్ చేశాను చూసావా? అదే నేను చేసిన పెద్ద తప్పు. హెల్పా? నీ ప్లాన్స్ జరగాలి. అందుకే కదా నన్ను తీసుకెళ్ళావు. ఏదో నాకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. అవును, నా పని చేయించుకోవడానికే చేశాను. ఎవరో దారిన పోయేవాడు కలిస్తే హెల్ప్ చేయడానికి. నేనేం పిచ్చిదాని కాదు. అంటే నువ్వు నన్ను ఎక్కడ చూస్తుందనేది మొత్తం అబద్ధమే కదా? అవును, నిన్ను నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఒక్కసారి చూశానని అబద్ధం చెప్పి ఇరుక్కుపోయాను. తప్పు నాదే. ఏయ్, నువ్వు నన్ను అక్కడే ఒక్కదాన్ని వదిలేసి పారిపోయి ఉంటే బాగుండేది కదా. నేను కూడా నీతో ప్లాన్ చేసి వచ్చేసానని అందరూ అనుకుంటారు.